సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే మాముడి గంగమ్మ తల్లల్లా దడి పోషమ్మ ఒక్కొక్క యాపకు రాలంగా యములాడా బతి పోషమ్మ ముత్యాలమ్మ ముడి గంగమ్మ తల్లల్లా దడి పోషమ్మ ఒక్కొక్క యాపకు రాలంగా యములాడా బతి పోషమ్మ ఓ కాలివే మా కాలివే ఆదిశక్తివే అమ్మవారివే అర్రే ముత్యాలమ్మ ముడి గంగమ్మ తల్లల్లా చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే అరే చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే సీతాకోక చిలుకకు చీరలందుకు అరే ప్రేమ ఉంటే చాలు నంట డబ్బు గిప్పు ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లి ఆనందం అరే తీసుకుంటే పచ్చని పసిరికానందం మంచుకి ఎండే ఆనందం వాకుకి వానే ఆనందం అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం చెలియ వయసుడియే సొగతంలో అనుబంధం ఆనందమానంద పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు ముత్యాలమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మ టుంగుటియాల వంట గోలుకొండ ఎల్లమ్మ ముందడవు రాజులో రేణుకెళ్ళమ్మ ముక్కు పుడకలే పంపె మావురాల ఎల్లమ్మ పనవటే రాజులో రేణుకెళ్ళమ్మ పట్టు చీరలే తెచ్చమ్మ తల్లి రావమ్మ రావు తల్లి పోలేరమ్మ రావు తల్లి ఇంకా రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ దచ్చడము రాజులో రేణుకెళ్ళమ్మ దండ గడియాలు పంపిరే కట్టమైసమ్మ ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా
అనురాగాలే నిండిపోవా గుండెలోనా, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొబ్బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే, ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే, ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుపుండదే, గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం, పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం. ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం, గుండెల్లో చిలికింది సంతోషం. ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం, కలహాన్నే చెరిపేసే ఈ తరుణం. ఆ పైనున్న తారల్లో దూరాలే ఉన్నా, అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా.
ప్రేమ దాచలేక తన మాటల్నే దాచింది ఓ హృదయం. ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం? నిన్నని మరిచే వరమే ఉంది కదా, రేపటి అడుగే నేటికి వారధిగా. చుట్టూతా చుట్టాల సందడిలో పరివారం పెరిగేటి పందిరిలో అపైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిగేలా. మనసున్న మహిమున్న మాణిక్యామిగా చల్లని తల్లి తోడుగా నువ్వు పంచవేదయా. మచ్చరగని మేన మామ మేలు జాతి రత్నం, ఆ మామకు అల్లుడంటే అంతులేని ప్రాణం. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తీయవమ్మ సిరిగోదారి. ఏ పాడు కళ్ళు పడకుండా వీళ్ళిద్దరు కలిసి ఉండాలి. మామా 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 నే పలికిన తొలి పదమా, నాకే దొరికిన వరమా, నాకై నిలిచిన పదమా. నీ కాలి అడుగుల్లో ఉంది నా గుడి, నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి. పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి నీ పేరై మోగింది గుండె సవ్వడి. అమ్మైనా నైమిసారణ్యములో సౌనకాది మునులు కూర్చొని పురాణాలను గురించి చర్చించుకుంటున్న సమయములో సౌనకాది మహామునులు సూత మహర్షిని ఇలా అడిగారు. ఓ పౌరాణిక బ్రహ్మ, మానవులు ఏ వ్రతము చేస్తే కోరిన కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధిని పొందుతారో, ఏ తపస్సు చేస్తే లబ్ధి పొందుతారో మాకు వివరముగా తెలియచేయండి అని వేడుకోగా, వారి మాటలు విన్నటువంటి సూత మహర్షి, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరు నన్ను అడిగినట్లుగానే అడుగగా, శ్రీ మహావిష్ణువు స్వయముగా నారద మహర్షికి చెప్పిన దానిని మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెప్పసాగారు. పూర్వము కలహప్రియుడు లోకసంచారి అయినటువంటి నారదుడు సర్వలోకాలను తిరుగుతూ సర్వలోకాల అనుగ్రహం పొందడానికి భూలోకానికి వచ్చారు. భూలోకములో పూర్వజన్మ కర్మఫలము వలన పలు జన్మలు ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మానవులను చూసి జాలిపడి వీరి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏది అని విచారిస్తూ విష్ణులోకము అయినటువంటి వైకుంఠము చేరుకున్నారు. దేవర్షి అయిన నారద మహర్షి శ్రీహరిని చూసి, ఓ జగద్రక్ష, భూలోకములో మానవులు నానా విధాలుగా కష్టాలు అనుభవిస్తున్నారు. వారికి అటువంటి కష్టాలు ఎలా తొలగిపోతాయి? అందుకు ఉపాయాన్ని అనుగ్రహించు ప్రభూ అని అడుగగా, దానికి శ్రీహరి ఇలా సమాధానం చెప్పారు. నారదముని, నీవు లోకహితార్థమై చక్కని విషయము అడిగావు. అందుకు గల ఒక వ్రతము ఉన్నది. అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు ఇహలోకములో సకల ఐశ్వర్యాలను పొంది అంత్యమున మోక్షాన్ని పొందుతారు అని తెలపడం జరిగినది. అప్పుడు సౌనకాది మహామునులు సూత మహామునితో, స్వామి, ఆ వ్రతం ఆచరించే విధానం ఏమిటి? ఆచరించడము వలన ఎటువంటి ఫలితము కలుగుతుంది? దాన్ని ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా? అంతా వివరముగా తెలియచేయండి అని ప్రార్థించగా, అప్పుడు సూతమహాముని ఇలా చెప్పసాగారు. శ్రీహరి నారదమునీంద్రుడితో చెప్పిన వ్రత విధానము మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఈ విధముగా చెప్పసాగారు. సత్యనారాయణ వ్రతము సకల దుఃఖ నివారణను చేయడమే కాకుండా అష్టైశ్వర్యాలను, సంతానాన్ని పొందుతారు. అన్నింటా విజయము కలుగుతుంది. ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో కానీ, మాఘమాసములో కానీ, కార్తీక మాసములో కానీ, ఏకాదశి, పూర్ణిమ మొదలైన శుభతిథులలో కానీ, రవి సంక్రమణ రోజు కానీ ఆచరించాలి. కష్టాలు సంభవించినప్పుడు, దారిద్ర్యముతో బాధపడుతున్నవారు ఈ వ్రతము చేయటం మంచిది. ఈ వ్రతాన్ని శక్తి కలవారు ప్రతి నెల ఆచరించవచ్చును.
లేదా సంవత్సరానికి ఒకసారి చేయవచ్చును. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానాధికాలు పూర్తి అయిన తరువాత భక్తి శ్రద్ధలతో నిశ్చలమైన మనస్సుతో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ స్వామి నీ అనుగ్రహం పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనస్సులో ధ్యానము చేసుకొని నమస్కరించుకోవాలి. ఈ విధముగా సంకల్పము చెప్పుకున్న తరువాత మధ్యాహ్న సమయములో కూడా కర్మానుష్ఠానాలు నెరవేర్చి సాయంకాలం మళ్ళీ స్నానము చేసి రాత్రి ప్రారంభకాలంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూజాస్థలములో గోమయముతో అలికి వరిపిండి మొదలైన 5 రంగుల చూర్ణముతో ముగ్గులు పెట్టి దానిపై తెల్లని నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలశం పెట్టుకోవాలి. ఆ కలశము వెండితో గాని రాగితో గాని ఇత్తడితో గాని మట్టితో కానీ చేసుకోవాలి. తరువాత ఆసనముపై మళ్ళీ ఒక నూతన వస్త్రాన్ని పరిచి దానిపై సత్యనారాయణ స్వామి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకోవాలి. విగ్రహాన్ని ఒక కర్షము బంగారముతో కానీ అర్ధకర్షము బంగారంతో కానీ లేదా పావు కర్షము బంగారంతో అయినా చేయించి పంచము ఋతుములతో అభిషేకించి మంటపములో ఉంచాలి. ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరునిని, పార్వతీదేవిని, సూర్యుడు మొదలైన నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, ఆదిదేవత ప్రత్యధి దేవతాయుతముగా పూజించాలి. విఘ్నేశ్వరుడు మొదలైన 5 దేవతలను కలశానికి ఉత్తరములో మంత్రముతో ఉత్తర సమాప్తిగా ప్రతిష్ఠించి పూజించాలి. తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలైన 8 దిక్కులలో ప్రతిష్ఠించుకొని పూజించాలి. తరువాత సత్యనారాయణ స్వామి కలశము మీద పూజించాలి. 4 వర్ణముల వారు, స్త్రీలు, పురుషులు కూడా ఈ వ్రతము ఆచరించాలి. బ్రాహ్మణులు పౌరాణికంగాను వైదికంగాను కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి. బ్రాహ్మణులు కానివారు పౌరాణికంగానే ఈ వ్రతము ఆచరించాలి. చివరికి సాయంకాలం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతము చేసేవారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకువచ్చి చేసుకుంటే చాలా మంచిది. అరటిపండ్లు, ఆవు పాలు, గోధుమ రవ్వ, అది లేకపోతే బియ్యము నూక, చక్కెర లేదా బెల్లము ఇవన్నీ సమానముగా కలుపుకొని ప్రసాదము తయారు చేసి స్వామివారికి నివేదన చెయ్యాలి. ఈ విధముగా నైవేద్యము నివేదించిన తరువాత బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి భోజనము చెయ్యాలి. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్యగీతాలను జరిపించాలి. ఇది భూలోకములో కలియుగములో ఇష్టకామితార్థాలను సిద్ధించుకోవడానికి అత్యంత సులభమైన మార్గము. సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తుండడం చూసింది. ఆ కథ అంతా విని ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ఈ శనివారం మీ పేరు మరియు గోత్రం ద్వారా మహారాష్ట్రలోని శ్రీ శనిసింగపూర్ దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతకథ 3వ అధ్యాయము. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వము ఉల్కాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఇంద్రియాలను జయించినవాడు, సత్యవ్రతుడు. అతడు ప్రతిదినము దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు ధనము ఇచ్చి సంతోషపెడుతూ ఉండేవాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణములు కలిగినది. ఆ రాజు వ్రతము చేస్తుండగా సాధువు అనే వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారము కోసము ఆ మార్గములో వెళుతూ ఆ రాజు చేస్తున్న వ్రతాన్ని చూసి తన పడవను ఒడ్డుకు పంపించి రాజుకు దగ్గరగా వెళ్ళి, ఓ రాజా, నీవు ఇప్పుడు ఆచరిస్తున్న వ్రతము గురించి సవివరముగా నాకు తెలపాలని కోరుకున్నాడు. దయతో నాకు చెప్పు అని రాజును అడిగాడు. అప్పుడు రాజు ఇలా చెప్పాడు: ఓ వైశ్యుడా, పుత్రులు పొందడానికి మేము ఈ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తున్నాము. ఈ వ్రతము చేయడము వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి వ్రతం ఆచరించవలసిన విధానాన్ని కూడా చెప్పారు. వైశ్యుడు అంతా విని, రాజా, నాకు కూడా సంతానము లేదు, కనుక నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సంతానము పొందుతాను అని చెప్పి తన వ్యాపారము పూర్తి చేసుకొని తన భార్య లీలావతికి వ్రతాన్ని గురించి చెప్పి, నాకు సంతానము కలిగితే
తప్పకుండా ఈ వ్రతము ఆచరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. తరువాత భర్తతో సుఖించినటువంటి లీలావతి గర్భవతి అయి 10వ మాసములో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుడిలా దినదిన ప్రవర్ధమానము అవుతూ వచ్చింది. అప్పుడు లీలావతి తన భర్తను చూసి, నాథా, మనకు సంతానము కలిగితే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తామని ప్రతిజ్ఞ చేశారు కదా, మనకు సంతానము కలిగింది కాబట్టి ఆ వ్రతం చేయమని చెప్పింది. అందుకు అతను, అమ్మాయి వివాహకాలములో వ్రతము చేస్తాను అని వ్యాపారము కోసం పట్టణానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి కళావతికి యుక్త వయస్సు వచ్చింది. ఒక దూతను పిలిచి, నీవు వెళ్ళి అమ్మాయికి తగిన వరుడిని చూసి రమ్మని చెప్పి పంపాడు వైశ్యుడు. వైశ్యుడు చెప్పినటువంటి దానిని ఆ దూత కాంచన నగరానికి వెళ్ళి యోగ్యుడైనటువంటి ఒక వైశ్య కుమారుడిని చూసి తీసుకువచ్చాడు. అన్ని విధాలా తన కుమార్తెకు తగినవాడు కావడంతో ఆ వైశ్య కుమారుడికి తన కుమార్తెను ఇచ్చి వైభవముగా పెళ్లి జరిపించాడు ఆ వైశ్యుడు. ఆ ఆనందములో వైశ్యుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి మర్చిపోవడం జరిగింది. అంతటా సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యుడిపై కోపము వచ్చింది. వ్యాపారములో ఆరితేరిన ఆ వైశ్యుడు తన అల్లుడితో కలిసి వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్రతీరములో ఉన్న రత్నసానూపురానికి చేరుకున్నారు. రత్నాసానూపురాన్ని చంద్రకేతు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సాధువు తన వ్రతము చేయకపోవడం వలన శ్రీ సత్యనారాయణ స్వామి కోపముతో ఆ వైశ్యుడికి కఠిన దుఃఖము కలుగుగాక అని శపించాడు. ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించి ఆ వర్తకులు ఉన్న చోటికి చేరుకున్నారు. రాజభటులు ఆ దొంగలను పట్టుకోవడానికి నలుమూలలా వెతుకుతూ తన దగ్గరికి వస్తున్నట్టు చూసిన దొంగలు ఆ ధనాన్ని వర్తకుల దగ్గరే వదిలి పారిపోయారు. రాజభటులు ధనాన్ని అక్కడ ఉండడము చూసి వైశ్యులే దొంగలు అని నిశ్చయించుకొని వారిని బంధించి రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. భటులు రాజును చూసి, ప్రభు, ధనముతో పాటు దొంగలను పట్టి తీసుకుని వచ్చాము, విచారించి తగిన శిక్షను విధించండి అని తెలిపారు. రాజు ఎటువంటి విచారణ చేయకుండానే వారిని తీసుకువెళ్ళి కారాగారంలో బంధించండి అని ఆజ్ఞాపించాడు. భటులు రాజుగారి ఆజ్ఞ ప్రకారము వైశ్యులను తీసుకుని వెళ్ళి కారాగారములో బంధించడం జరిగింది. ఆ వైశ్యులు ఎంత మొత్తుకున్నా సత్యదేవుడి మాయచేత వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు. దీనితో పాటు చంద్రకేతు మహారాజు వర్తకుల పడవలలో ఉన్న ధనాన్ని తన ధనాగారానికి తరలించి వేశాడు. సత్యదేవుడి శాపము వలన సాధువు ఇంట్లో ఉన్నటువంటి ధనధాన్యాలు అన్నీ కూడా దొంగలు పడి దోచుకుని పోవడం జరిగింది. సాధువు భార్య రోగగ్రస్తురాలు అయ్యింది. తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తుకొని బ్రతకడం మొదలుపెట్టింది ఆమె. కళావతి కూడా ఆకలి బాధతో భిక్షం ఎత్తుకోవడం మొదలుపెట్టింది. అలా తిరుగుతూ ఒకరోజు బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది కళావతి. అక్కడ ఆ బ్రాహ్మణుడి ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తుండడం చూసింది. ఆ కథ అంతా విని ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తరువాత ఇల్లు చేరుకుంది. ఆలస్యముగా వచ్చినటువంటి కళావతిని చూసి లీలావతి ప్రేమగా ఇలా అడిగింది, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు? నీ మనస్సులో ఏముందో చెప్పు అని అడిగింది. దానికి కళావతి, అమ్మా, నేను ఒక బ్రాహ్మణుడి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతుండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మా, ఆ వ్రతము కోరిన కోరికలు తీరుస్తుందట కదా అంది. అప్పుడు లీలావతి కళావతి చెప్పిన మాటలు విని వ్రతము చేయాలని సంకల్పించుకుంది. లీలావతి తన బంధుమిత్రులతో కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసి, స్వామి, మా అపరాధాన్ని మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త నా అల్లుడు సుఖముగా ఇల్లు చేరుకునేలా దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారు ఇద్దరూ కూడా దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరినీ విడిపించి వారి ధనము వారికిచ్చి కారాగారం నుండి విడుదల చేసి పంపించు, లేకపోతే నీవు కూడా సర్వనాశనమయ్యేలా చేస్తాను అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు సభలోకి వచ్చి తనకు వచ్చిన స్వప్నము గురించి వివరించి ఆ వర్తకులను విడిపించి
తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. వారు ఆ వర్తకులను రాజు దగ్గరికి తీసుకువచ్చి రాజుగారి ఎదుట ప్రవేశపెట్టారు. ఆ వర్తకులు ఇద్దరూ రాజుగారికి నమస్కరించి గత సంగతులను తలుచుకుంటూ తమకు వచ్చిన కష్టానికి చింతిస్తూ భయభ్రాంతులై నిలబడి ఉన్నారు. అప్పుడు రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవవశము వలన సంభవించింది కాబట్టి భయపడకండి అని ఓదార్చి వారిని బంధవిముక్తులను చేసి వారికి నూతన వస్త్రాలను ఇచ్చి సత్కరించి వారి ధనానికి రెట్టింపు ధనము ఇచ్చి సకల మర్యాదలతో సత్కరించి ఇక సుఖముగా మీ ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పారు. వర్తకుల పరమానంద భరితులై రాజును అనేక విధములుగా కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ చతుర్థ అధ్యాయము. సూత మహర్షి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఆ వైశ్యులు ఇద్దరూ బ్రాహ్మణులకు దానధర్మాలు ఇచ్చి తీర్థయాత్రలు చేస్తూ స్వంత నగరానికి బయలుదేరారు. సముద్రములో వారు ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేశారు. సత్యదేవుడికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపము ధరించి, నాయనలారా, మీ పడవలో ఏముంది అని అడిగారు. ధనవంతులైన ఆ వైశ్యులు సన్యాసిని చూసి పరిహసిస్తూ, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప మరింక ఏమీ లేవు, వెళ్ళమని బదులు చెప్పారు. అప్పుడు ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి, అలాగే జరుగుగాక అని అన్నాడు. అలా పలికినటువంటి ఆ సన్యాసి నదీ తీరములో కొంత దూరములో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అటు వెళ్ళగానే సాధన వైశ్యుడు కాలకృత్యాలను తీర్చుకొని వచ్చి పడవిలోకి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్ఛపోయాడు. తెలివి వచ్చిన తరువాత తమ ధనధాన్యురాశులన్నీ ఏమైపోయాయి అని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు వైశ్యుడి అల్లుడు మామను చూసి, మామయ్య, ఏడవడం వలన లాభం కానీ ప్రయోజనం కానీ లేదు. సాధుగుణాత్ముడు అయిన సన్యాసిని పరిహసించినందువల్లే మనకి ఈ దుస్థితి కలిగింది. సన్యాసి కోపము వలనే సర్వస్వము కోల్పోయాము. కాబట్టి ఆయననే వేడుకుందాము, ఆయననే శరణు కోరుదాము. ఆయన తప్పకుండా కరుణించి మన కోరికలను నెరవేరుస్తాడు అన్నాడు. అల్లుడి మాటలు విన్నటువంటి సాధువు పరుగు పరుగున ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, స్వామి, అజ్ఞానుడనై మిమ్మల్ని పరిహసించాను. నా తప్పును క్షమించి మన్నించి నాపై దయచూపండి అని పరిపరి విధములుగా ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి, ఓయి, నా వ్రతము చేస్తానని చెప్పి మరిచిపోవడం నీకు భావ్యమా? దుర్బుద్ధితో దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే ఈ విధముగా చేయడం జరిగింది. నా శాపం వల్లనే ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకున్నావా అని అన్నాడు. అప్పుడు వైశ్యుడు, స్వామి, లోకమంతా నీ మాయామోహములో పడి కొట్టుమిట్టాడుతూ ఉంది. బ్రహ్మాది దేవతలే నీ మాయను కనుక్కోలేకపోయారు, నిన్ను తెలుసుకోలేకపోయారు. మానవ మాత్రుడనైనా నేను ఎంతటి వాడను? తండ్రి, నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ ప్రాణిని, నీ అనుగ్రహానికి దూరమై తపిస్తున్న అభాగ్యుడిని నిన్ను తెలుసుకోవడం నా తరమా స్వామి. నా అపరాధాన్ని మన్నించు. ఇక మీదట నిన్ను ఎప్పుడూ మరిచిపోకుండా పూజిస్తాను. శరణు అన్నవారిని రక్షించే కరుణా సముద్రుడివి. నన్ను అనుగ్రహించి నా ధనాన్ని నాకు ఇప్పించు అని పరిపరి విధములుగా ప్రార్థించాడు. సాధువు ప్రార్థన మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యాడు. తరువాత సాధువు తన పడవ దగ్గరికి వచ్చి చూడగా అది అంతా ధనరాశులతో నిండి ఉండడము గమనించి సంతోషపడి, ఆ సత్యదేవుడి దయవల్లనే తన కోరిక తీరింది అని అనుకొని తన పరివారముతో సహా స్వామిని పూజించి స్వగృహాలకు ప్రయాణం సాగించారు. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లుడితో, అల్లుడా, మనం రత్నపురానికి చేరుకున్నాము